హాయ్ అండి. జున్ను అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఒక హాఫ్ లీటర్ పాలు, రెండో పూటవి ఆవు పాలు దొరికాయి. అయితే వాటిలతో మనం కరెక్ట్‌గా బెల్లం స్వీట్ ఎక్కువ లేకున్నా, తక్కువ లేకున్నా ప్రిపేర్ చేసుకోవాలని టీ కొలతలతో చేస్తే కరెక్ట్‌గా వస్తదండి. అయితే కొంచెం వాటర్‌లాగా రిలీజ్ అవ్వడానికి కారణం ఇవి రెండో పూట పాలవ్వడం వల్ల పాల్లో కొంచెం వాటర్ శాతం ఉంటది కదా! అది ఇలా వచ్చింది. అదే చిక్కటి పాలైతే ఇంకా చాలా బాగా కుదురుతదండి. జున్ను అయితే స్మూత్‌గా చాలా బాగా వచ్చింది. కొత్త వాళ్ళు కూడా కుక్కర్‌లో ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం పావు లీటర్ గ్లాస్తో కొలుసుకుంటున్నానండి. 2 గ్లాసులు అంటే హాఫ్ లీటర్ పాలు, అదే గ్లాస్తో ముప్పావు బెల్లం వేసుకున్నాను. ముప్పావు గ్లాసు తురిమిన బెల్లము, వెయిట్ వైజ్ అయితే 130 గ్రామ్స్, 1 టీ స్పూను సొంటి పొడి, హాఫ్ టీ స్పూను మిరియాల పొడి, పావు టీ స్పూన్ యాలకుల పొడి, పావు టీ స్పూను పసుపు కూడా వేసి బెల్లం బాగా కరగనివ్వాలండి. నాకైతే గానుగ బెల్లం కదా కొంచెం టైం పడుతుంది, జిగటగా ఉంటుంది ఆ బెల్లం. అందువలన కొంచెం కరిగించడానికి టైం పడుతుంది. అదే మార్కెట్ నుంచి తెచ్చిన బెల్లం అయితే త్వరగానే కరిగిపోద్దండి. ఇలా చక్కగా ఒక గరిటె పట్టుకొని మొత్తం బెల్లం అంతా కరిగేటట్టు కలుపుకొని, తర్వాత మనం ఏ పాత్రలో అయితే జున్ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రలో ఒక స్టెయినర్తో మనము ఈ బెల్లము ఇవన్నీ కలిపిన పాలని వడపోసుకోవాలండి. బాగా వడపోసుకుంటే ఇందులో ఉన్న పిప్పి, సొంట్లో ఉన్న నార లాంటిది, ఈ మిరియాల పిప్పి, యాలకుల పిప్పి అంతా బయటకు వచ్చేసి జున్ను బాగుంటుంది మనకి తినేటప్పుడు. ఇలా స్పూన్ పట్టుకొని మొత్తం అలా పిండేసామంటే అందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. తర్వాత ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని, మనం 3 పొయ్యిలు ఉన్నాయండి మాకు స్టవ్ మీద. అందులో పెద్ద పొయ్యి మీద పెట్టుకున్నాను. అది సిమ్లో పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి జున్ను పాలు గిన్నె పెట్టి పైన మూత అయితే ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకంటే మనం విజిల్ వచ్చినప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అది జున్నులో పడిపోకుండా విజిల్ పెట్టుకొని, ఇగోండి ఈ పొయ్యి మూడు పొయ్యిల్లో పెద్ద పొయ్యి ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఆ బర్నర్ పొయ్యికి పెట్టి సిమ్లో పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టడం వల్ల మనకి జున్ను అనేది నిదానంగా బాగా స్మూత్గా ఉడుకుతుంది. ఇలా 4-5 విజిల్స్ వేయించుకున్నామంటే జున్ను స్మూత్గా చాలా బాగా కుదురుతుందండి. నేనైతే 5 విజిల్స్ వేయించిన తర్వాత ఒక ప్రెజర్ పోయిన తర్వాత మంచిగా చల్లారిన తర్వాత తీసుకున్నాను. ఇవ్వండి, ఇప్పుడైతే ఈ ప్లేట్ పైన ఉన్న వాటర్ జాగ్రత్తగా జున్నులో పడకుండా సైడ్కి వంపేసుకొని జున్నునైతే తీసుకున్నాను. చాలా బాగా వచ్చేస్తుందండి. మనం ఇంకా అసలు చూడనవసరం లేదు, మంచిగానే ఉడికిపోద్ది. అయితే ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక టూత్ పిక్ పట్టుకొని, లేదంటే ఒక చాక్ కానీ పట్టుకొని ఒక్కసారి ఇలా పెట్టి చూసామంటే, ఇలాగ దానికి అంటలేదంటే మంచిగా జున్ను ప్రిపేర్ అయిపోయినట్టే. చాకుతో సైడ్లు ఇలాగా కొంచెం కదిపి జున్నుని ఒక ప్లేట్లోకి వంపుకోవచ్చు. ఇలా వాటర్ వచ్చిందంటే ఇది రెండో పూట పాలు కాబట్టి ఇలా లైట్గా వాటర్ వచ్చిందండి. జున్ను అయితే చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ సొంటి, మిరియాలు ఇవన్నీ వేయడం వలన డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.